అందరికీ నమస్కారం. నా పేరు సబిత అండి. మొన్న జరిగిన కలకత్తా ఇష్యూ డాక్టర్ అమ్మాయిపై అత్యాచారం అతి క్రూరంగా అసలు ఎలా చంపారంటే పాపం ఆ అమ్మాయినైతే ఘోరంగా చంపేశారు. లేదు ఎందుకు అట్లా ఒక అమ్మాయి కనబడితే చాలు కుక్కలు కదా ఎగబడ్డట్టు ఎగబడి అమ్మాయిని అసలు మామూలుగా చంపడం కాదు, అతి క్రూరంగా చంపేస్తున్నారు. చిన్న పిల్లల నుంచి మొదలు పెడితే పెద్ద వాళ్ళ వరకు చిన్న పెద్ద తేడా లేకుండా ఈ అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని నిర్భయ చట్టాలు తెచ్చినా ఏవి తెచ్చినా ఇలాంటివి మాత్రం ఆగటం లేదు. అసలు వీటికి పరిష్కారం ఎక్కడ అనేది ఒక చట్టం తీసుకురావడం వల్ల ఆగిపోయిందా? అక్కడితోనే ఆగిపోలేదు కదా, ఇంకా ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఇంకా ముందు ముందు ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి. ప్రభుత్వం ఎన్ని చట్టాలు తెచ్చినా చేసేవాళ్ళు క్రూరంగా ఇట్లా చంపుతూనే ఉన్నారు అమ్మాయిలను. అసలు చిన్న చిన్న వాటికి అసలు సెక్యూరిటీ, అమ్మాయిలకు సెక్యూరిటీ లేకుండా పోతున్నది. అసలు ఏం జరుగుతుందో ఈ సమాజంలో ఏం అర్థం కావట్లేదు. ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా ఏది తీసుకొచ్చినా అమ్మాయిలపై అత్యాచారాలు ఆగటం లేదు. దీనికి పరిష్కారం ఏంటిదనేది ఎవ్వరికీ అర్థం కావట్లేదు. చట్టాలు తెచ్చినా మారట్లేదు, వాళ్ళను ఎన్కౌంటర్ చేసినా మారట్లేదు. అసలు ఎక్కడ మార్పు రావాలి అనేది ఎవరు గమనించట్లేదు. నేను చెప్పేది ఏంటంటే మార్పు అనేది మనలో నుంచి స్టార్ట్ కావాలి. ఎక్కడ అంటే చిన్న ఇష్యూ జరిగినప్పుడే దాన్ని ప్రభుత్వం ఇంకా కఠినాతి కఠినమైన శిక్షలు విధించాలి. ఎవరైనా సరే వాళ్ళని వదలొద్దు. అమ్మాయి ఎంత నరకయాతన అనుభవించి ఉంటుంది ఆ టైంలో అనేది అది అనుభవిస్తే గానీ మీన్స్ అట్లా అంతా చెప్తుంటేనే కళ్ళలో నుంచి నీళ్లు వచ్చేస్తున్నాయి. అమ్మాయి పడిన వేదన, అమ్మాయి పడిన అసలు వాళ్ళ దుర్మార్గం ఏంటో అర్థం కావట్లేదు. అది అమ్మాయి మీద చూపించడం ఏంది, అసలు అంత క్రూరంగా చంపడం ఏంది, అసలు తలుచుకుంటుంటేనే ఎంత బాధగా అనిపిస్తుందంటే ఇంకా ఏమంటారు వాళ్ళని ఇంకా చంపేయకుండా ఇంకా వాళ్ళని కూర్చుండబెట్టి మేపుతున్నారు మంచిగా. అసలు ఎందుకు వాళ్ళని అంతా ఇచ్చేస్తున్నారో అర్థం కావట్లేదు. అమ్మాయిని అంత క్రూరంగా చంపినప్పుడు వెంటనే శిక్ష పడేలాగా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదో అర్థం కావట్లేదు. ఇట్లా వాళ్ళకి భయం లేకుండా పోతుంది. అసలు ఆవేశంలో ఏం చేస్తున్నారు అమ్మాయిని, అసలు ఏం చేస్తున్నారో వాళ్ళకే అర్థం కాకుండా అంత చండాలంగా మైండ్ సెట్ అంతా క్రుయాలిటీగా మారిపోతున్నది అబ్బాయిలది. ఎందుకు అట్లా మారుతున్నది, అసలు ఏం జరుగుతున్నది వాళ్ళకు కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇవ్వండి. వాళ్ళకు కూడా ఎట్లా ఉండాలి, ఆడపిల్లలతో ఎలా ఉండాలి, ఎలా మెదలాలి, ఇట్లాంటివన్నీ వాళ్ళకు కూడా నేర్పించండి. ఆడపిల్లలకే కాదు నేర్పించడం, ఎంతసేపు ఆడపిల్ల బ్యాడ్ టచ్ గుడ్ టచ్ అని చెప్పేసి ఇలా ఆడపిల్లలకే కాదు నేర్పించడం, మగవాళ్ళకు కూడా లేడీస్తో ఎట్లుండాలి, ఎట్లా బిహేవ్ చేయాలి, ఎక్కడ టచ్ చేయొద్దు అని చెప్పేసి వాళ్ళకు పేరెంట్స్, మగపిల్లలు ఉన్న పేరెంట్స్ ఖచ్చితంగా చెప్పాల్సింది వాళ్ళకే. అబ్బాయిలను అమ్మాయిలతోని ఎలా మెదలాలి ఫస్ట్ అది నేర్పించండి. వాళ్ళకు ఎలా ఉండాలి అమ్మాయిలతోని, అమ్మాయి అంటే అమ్మాయితోని ఎలా మాట్లాడాలి, ఎలా బిహేవ్ చేయాలి. ఒక చెల్లున్నది కదా, అక్కున్నది కదా, ఇట్లుండాలి అట్లుండాలని కాదు. ఫస్ట్ ఆడపిల్ల బయట సొసైటీలో ఆడపిల్లలను కూడా ఎలా చూడాలి, మన పిల్ల అయితే ఒకలాగా బయట పిల్ల అయితే ఒకలాగా కాదు. బయట ఆడపిల్లల్ని ఎలా చూడాలి, ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి. ఫస్ట్ మనం చిన్నప్పటి నుంచే ఆడపిల్లలతో పాటు మగవాళ్ళకు కూడా నేర్పివ్వండి. వాళ్ళకు కూడా చెప్పండి ఆడపిల్లలతో ఎలా బిహేవ్ చేయాలి, ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడవద్దు, ఎట్లా ఉండాలని చెప్పేసి వాళ్ళకు కూడా నేర్పించండి. చట్టాలు ఇంకెన్ని రోజులు చట్టాలు, ప్రభుత్వము ఇట్లా జరగడం ఒకటి కాదు రెండు కాదు జరుగుతూనే ఉన్నాయి. ఇట్లాంటి శిక్షలు ఎన్ని అమల్లోకి తెచ్చినా ఈ మగ విధవలకి ఏమైతుందో అర్థం కావట్లేదు. అసలు ఎందుకింత క్రూరంగా చంపి అసలు ఒక మనిషి, సాటి మనిషి అని కూడా చూడకుండా, ఒక ఆడపిల్లని చూడకుండా ఘోరాతి ఘోరంగా హింసించి మరీ చంపుతున్నారు. అసలు ఏమొస్తుందో అట్లా హింసించి చంపితే అస్సలు అర్థం కావట్లేదు. ఆ అమ్మాయి ఎంత నరకయాతన అనుభవించిందో అసలు తలుచుకుంటుంటేనే బాధ అనిపిస్తున్నది. ఇట్లాంటివి జరగకుండా ప్రభుత్వం వెంట చర్యలు తీసుకుంటూ చిన్న సమస్యలుగా ఉన్నప్పుడే వాటిని పరిష్కారం చేయండి. దయచేసి పెద్దగా అయ్యే వరకు చూడకండి. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇప్పించండి. వెంటనే చర్యలు తీసుకునేలాగా ప్రయత్నం చేయండి. ధన్యవాదాలు.